లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పే మాటలు ఇవి. దేర్ ఆర్ ఆల్మోస్ట్ అరౌండ్ 170 to 190 ఉమెన్ ఇన్ ద బైబిల్. ఇంతమంది విమెన్ వారి మధ్యలో జీసస్ ఇస్ టెల్లింగ్ us to remember Lot's wife. This is one of the shortest verses in the Bible. లోతు భార్య ఏం చేస్తుంది? వెనుక తిరిగి చూస్తుంది. ఏమైపోయింది చూడండి, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఎందుకు ఆ డిస్ట్రక్షన్ ఆమెకు వచ్చింది? ఎందుకంటే ఆమె పారిపోతున్నా కూడా షీ వాజ్ డిస్ట్రాయిడ్ నాట్ బికాస్ ఆఫ్ వేర్ షీ లుక్డ్ బట్ బికాస్ ఆఫ్ వాట్ షీ లవ్డ్. ఆమె మనిషి మాత్రమే వెళ్తుంది, కానీ ఆమె మనసు అంతా, ఆమె హృదయం అంతా సొదొమ గొమొర మీదనే ఉంది. బికాస్ అక్కడుండి ఆ కల్చర్ కానీ, ఆ పీపుల్ కానీ, ఆ నేబర్హుడ్ కానీ, ఆ మనుషులు కానీ అదంతా అలవాటైపోయి ఆమె మనసు అంతా అక్కడుంది. ఈవెన్ షీ వాజ్ అండర్ ద జడ్జ్మెంట్. చూడొద్దు అన్నప్పుడు చూసి, డోంట్ కీప్ యువర్ హార్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఆమె గురించి చార్ల్స్ స్పర్జన్ ఏమంటారంటే, షీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ సేవ్డ్ బట్ నాట్ సేవ్డ్. ఎంతమంది ఈరోజు వీఆర్ లైక్ ఆల్మోస్ట్ సేవ్డ్ బట్ నాట్ సేవ్డ్ కంప్లీట్లీ. రక్షించబడ్డామని అంటాం, రక్షణ పొందుకున్నాం, బాప్టిజం తీసుకున్నామని అంటాం, పాపాలు ఒప్పుకున్నామని అంటాం, బట్ హౌ క్విక్లీ వీ టర్న్ బ్యాక్ ఇన్ టు ద సిన్ దట్ వీ హ్యావ్ కన్ఫెస్డ్. హౌ క్విక్లీ వీ గో బ్యాక్ లుకింగ్ ఇన్ టు ద పాస్ట్. హౌ క్విక్లీ వీ కీప్ డిగ్గింగ్ అప్ ద పాస్ట్. అయ్యో ఆ జీవితం బాగుంది కదా. ఇజ్రాయేలీలు కూడా చూడండి, ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి దేవుడు విడిపించి తీసుకొని వస్తే మాకు అక్కడ కూరగాయలు బాగున్నాయి అనుకుంటూ సనిగారు, కొనిగారు మోషే మీద. అంటే దే వర్ స్టిల్ క్లింగింగ్ ఆన్ టు ద పాస్ట్. దేవుడు విడిపించిన దాని గురించి దే వర్ నాట్ హ్యాపీ. ఇంతగా దేవుడు కాపాడుతూ నడిపిస్తూ, మా బట్టలు చినిగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా దేవుడు కాపాడుకుంటూ తీసుకొని వస్తే అది పోయి పాతవి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు మనం కూడా వీ కీప్ థింకింగ్ ఇంకా మిజరబుల్ అయింది. దేవుడిని నమ్ముకున్నా ఏం పొందుకున్నాము? ఏ హ్యాపీనెస్ ఉంది? ఏం సంతోషం ఉంది? ఇంకా కష్టాలు వచ్చే పడ్డాయి కదా. కొద్ది దినముల వరకే, అంతే. ఆ కొన్ని రోజుల వరకే ఓపిక పట్టేది మనం. ఎందుకు? ఆయన రాజ్యం వస్తుంది ఒకరోజు. నీతితో, సమాధానంతో, న్యాయముతో పరిపాలించి ఎంతో గొప్ప నెమ్మదితో మనం ఉండబోతున్నాం. కొన్ని రోజులు ఓపిక పట్టాలి.